బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పాత్ర చిన్నదని, దర్శకుడు తనను వాడుకున్నారని ఆయన అన్నారు. తనకు దక్షిణాది సినిమా పట్ల గౌరవం ఉందని కూడా తెలిపారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు చెప్పగానే ఖైదీ, విక్రమ్ లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే స్టార్ దర్శకుల్లో ఇతడు ఒకడు. ప్రస్తుతం రజనీకాంత్తో కూలీ తీస్తున్నాడు. ఈ మూవీపై హైప్ మామూలుగా లేదు. సరే ఇదంతా పక్కనబెడితే లోకేష్పై తాను చాలా కోపంగా ఉన్నానని, తనని వేస్ట్ చేశాడని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. అందుకు గల కారణాన్ని బయటపెట్టాడు. స్వతహాగా బ్యాంక్ ఉద్యోగి అయిన లోకేష్ కనగరాజ్ మా నగరం మూవీతో దర్శకుడిగా మారాడు. ఖైదీ తో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023లో దళపతి విజయ్తో లియో సినిమా తీశాడు. కాకపోతే ఇది సరిగా వర్కౌట్ కాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా నటించాడు. ఇప్పుడు దాని గురించే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో సంజయ్ దత్ మాట్లాడాడు. కేడీ ద డెవిల్ అనే సినిమా టీజర్ని రిలీజ్ చేశారు. ఇందులో సంజయ్ కీలక పాత్ర చేశాడు. దీని ప్రమోషన్లో భాగంగా మూవీ టీం అంతా తాజాగా చెన్నైలో ల్యాండ్ అయింది. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన సంజయ్ దత్, రజనీకాంత్, కమల్, అజిత్ సినిమాలు నేను చూస్తుంటాను. రజనీ సర్తో కలిసి అప్పట్లో హిందీ చిత్రాలు కూడా చేశాను. దళపతి విజయ్తోనూ లియో చేశా. అయితే లోకేష్పై నాకు చాలా కోపం. ఎందుకంటే చిన్న రోల్ ఇచ్చి నన్ను వేస్ట్ చేశాడు అని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. చిన్న పాత్ర ఉన్నప్పటికీ సంజయ్ దత్ తన అనుభవాన్ని పంచుకోవడం గమనార్హం. లియో సినిమా తర్వాత ఆయన దక్షిణాది సినిమాల్లో మరింత చురుకుగా పాల్గొంటారని ఆశిద్దాం.